హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ మీది నార్మల్ పాయింట్ అన్నమాట. స్టిచ్చింగ్ చేస్తున్నాను. కటింగ్ ఏం చూపించలేదు, వీడియో షూట్ చేయలేదు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎందుకో వీడియో తీయాలనిపించింది. అయితే ఇది మన ఛానల్లో లేదు కదా, సరేలే తీద్దాంలే అనేసి పాయింట్ది వీడియో తీసాను. స్టిచ్చింగ్ది ఇంకా ఉన్నాయి పంజాబీ డ్రెస్సులు కుట్టేటి. నెక్స్ట్ మంత్ లో కంపల్సరీ నేను వీడియో తీసి పెడతానండి, ఓకేనా. ఈ మంత్ లో అయితే క్రిస్మస్ కదా అండి, మాకు క్రిస్టమస్ ఉంది కదా, వీలవ్వదు. మా బట్టలే కుట్టుకునేటివి ఉన్నాయి అట్లానే, ఓకేనా. ఫస్ట్ టైం మీరు నా వీడియో కనుక చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. 8 నిమిషాల్లో మీ పాయింట్, పంజాబీ డ్రెస్ పాయింట్ మీ కానీ పిల్లలకు కానీ కుట్టుకోవచ్చు అండి ఈజీగా, ఓకేనా. 2 మీటర్లు పాయింట్ పీస్, ఓకేనా. ఇదిగో చూడండి, దానిలోనే నాడ పెట్టేసి ఒక తీసుకున్న విధానంగా నేనైతే 1.5 ఇంచు 1 ఇంచు అట్లా నాడకి వదిలేసి మధ్యలో నాడ మీద కుట్టు పడకుండా లోపల తోసుకుంటూ, ఓకేనా, నెట్టేస్తూ మరి కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మామూలు కుట్టి మళ్ళీ తర్వాత నాడ ఎక్కియచ్చు, కానీ ఎందుకు టైం వేస్ట్, ఇలా కూడా కుట్టేయచ్చండి, ఇలా తొందరగా అయిపోతుంది, ఓకేనా. చూడండి, చూపించినట్టుగా మీరు చూడండి. ఇది వచ్చేసి కింద పాయింట్ అనమాట, అదేమో పైన చేశాను కుడతాను. ఇదేమో కిస్తా అండి. 2 స్టిచ్లు వేసేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్ 2 మడతలతో ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి కుట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇట్లా చూపించినట్టుగా వేసేసేయండి. సింపుల్ అండి, ఒక 15 నిమిషాల్లో పాయింట్ అయితే కుట్టడం అయిపోద్ది. అయితే దీన్ని నేను 8 మినిట్స్ లో మీకు చూపిస్తున్నాను, ఓకేనా. అంతే, చూడండి. ఇది వచ్చేసి 4 మడతలు వేసేసుకోండి. పైనది నడుముది పట్టి 4 వరుసలు వేసేసుకొని 4 మడతలు. మనకు కరెక్ట్ గా కుచ్చులు కరెక్ట్ సైజులో రావాలనుకుంటే ఇక్కడ ఎంత మనకు క్లాత్ ఎంత ఉంది దాన్ని బట్టి ఆడ కట్ చేసేసుకోండి. అక్కడ వరకు, అక్కడ నుంచి కుచ్చులు వేయడం స్టార్ట్ చేయాలన్నమాట, ఓకేనా. చూపించినట్టుగా చేయండి. అది కిందదేమో నడుము పట్టి నడుముది సీదా పెట్టుకొని, ఇదేమో ఉల్టా, దాని మీద సీదా వచ్చేది ఉల్టా పెట్టేసుకోవాలి, ఓకేనా. చూపించినట్టుగా ఇదిగో డైరెక్ట్ గా కుట్టేసిగో అక్కడ నేను ఏదైతే కచకా పెట్టానో అక్కడ వరకు నార్మల్ వేసేసి ఇగో కూర్చుని మీ చేతికి వీలంత ఉన్నంతగా బట్ట ఎంత ఉందో సరిపోతుందంతా సరిపోయే విధంగా వేసేసుకోండి, అక్కడ వరకు వచ్చేలాగా, ఓకేనా. ఎవరైనా కుట్టుకోగలుగుతారండి ఈ నార్మల్ పాయింట్ అయితే, ఓకేనా. మీకు కావాలంటే నేను డ్రెస్వి మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. డ్రెస్ కొలతలు ఎట్లా తీసుకొని కుట్టాలో అనేది పర్ఫెక్ట్గా నేను వీడియో చేస్తాను, మీరు అడిగితే మాత్రమే చేస్తాను, ఓకేనా అండి. ఇది అయితే ఇలాంటి పాయింట్లు క్లాత్ చినగాలి కానీ పాయింట్ అయితే పాడవ్వదండి, మస్తు రోజులు ఉంటాయి అన్నమాట. పాయింట్ కుట్లు పోవు అన్నమాట, అట్లా చాలా రోజులు ఉంటాయి పాయింట్. డ్రెస్ టాప్ అన్న పాడేద్దేమో, పాయింట్ మాత్రం పాడవద్దు, అట్లా ఉంటాయి పాయింట్లు, ఓకేనా. మంచి క్లాత్ కుట్టుకుంటే ఇదైతే డ్రెస్ లోనే వచ్చిందండి. టాప్ స్టిచ్ చేశాను, ఏం వీడియో ఏం తీయలేదు, కుట్టేశాను, ఓకేనా. అర్జెంటుగా ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదో పని పూజను ఏదో ఉంది, ఇది వేసుకుంటానని కుట్టిపించుకున్నారు, కానీ ఆ సిస్టర్ అయితే తీసుకెళ్ళలేదు, సారీ కట్టుకున్నారంట. అట్లా పంజాబీ డ్రెస్ కుట్టాను, ఓకేనా. నా వీడియోలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయా లేదా చెప్పండి, ఓకేనా. వీడియోని లైక్ చేశారా? ఇక పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇటు లైనింగ్ మనం వేసినాం కదా ఖర్చుని, ఇటు పైకి చేసుకుంటూ ఒక స్టిచ్ చేసుకుంటే స్టిప్గా ఉంటుంది, చూడడానికి పాయింట్ బాగుంటుంది, పాయింట్ కూడా నీట్గా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, సరేనా. ఈ పాయింట్ పొడవు వచ్చేసి 39 ఇంచులు పాయింట్ పొడవు, ఓకేనా. అట్లా ఇది వచ్చేసి బక్రం అండి. ఇది మామూలుగా షాప్ లో దొరుకుతుంది, ఇప్పుడు మనకు మెటీరియల్ దొరుకుతుంది కదండి, మిషన్ కి సంబంధించిన మెటీరియల్ దొరికే వాళ్ళ దగ్గర అయితే ఇది దొరుకుతుంది, తీసేసుకోండి. ఇలా విడిగా కూడా దొరుకుతుంది మీటర్ లాగా. అది కాకుండా ఇలాగే మనం ఒక బెండల్ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. నాకైతే 70 రూపీస్ కి ఇదైతే వచ్చేస్తుంది. 25 మీటర్స్ 30 మీటర్స్
ఉంటుందంట. ఇది నేను మర్చిపోయాను. చాలా ఉపయోగపడుతుందండి ఇట్లా కుడితే. ఇది పెడితేనే మనకు స్టిప్గా ఉంటుంది. సరేనా, ఇదైతే వాడండి, బాగుంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి జెంట్స్కి కాలర్కి వేసే ఆ బక్రం అన్నమాట. ఇది స్టిప్గా ఉంటుంది అన్నమాట కింద. అట్లా మలిచి కుట్టిన తర్వాత ఇంకో మలవాలి. కింద అయితే 2 ఇంచులు వదిలిపెట్టాలన్నమాట. వదిలిపెడితేనే మనకి ఇట్లా మలుచుకోవడానికి అయితే వీలు పడుతుంది. ఓకేనా. కటింగ్ చూపిస్తా తర్వాత మీకు కరెక్ట్గా అన్నీ అర్థమైపోతుంది. ఓకేనా. స్టిచ్చింగ్ అయితే ముందు చూసేసేయండి. ఇక దీని మీద ఒక 4-5 కుట్లు వేసేసుకోవాలి. స్టిచ్లు వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బక్రం అనేది అటు ఇటు జరగకుండా స్టిప్గా ఉంటుంది. నీట్గా కూడా కనిపిస్తుంది కాళ్ళ కింద. ఓకేనా. చూడండి, అంతే. మా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి. చిన్న కమెంట్ చేయండి. లైక్ అయితే చేయండి అబ్బా. వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఒక లైక్ సరిగా కొట్టట్లేదు. మీరు లైక్ కొట్టడం వల్ల మీకేమో ఖర్చు అవ్వదు కదండి. ఓకేనా. లైక్ కొట్టడం వల్ల ఇంకేందంటే యూట్యూబ్ కొద్దిగా నా వీడియోని కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంతేనండి. ఓకేనా. ఇదిగో ఇలా మలిచేసుకొని ఇది కాళ్ళ కాడకైతే 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగో మనం ఎంత క్లాత్ అయితే ఇట్లా ఇది ఖర్చు కోసం వదిలిపెట్టినామో అట్లా అక్కడి నుంచి ఇక్కడ వరకు 2 వైపులు కూడా అట్లా కుట్టేసుకోవాలమే. ఓకేనా. చూడండి, చూపించినట్టుగా చూస్తూనే పాయింట్ కుట్టడం అయితే అయిపోయిందండి. 8 నిమిషాల్లోనే మీరు మీ పాయింట్ని అయితే కుట్టుకోవచ్చు. ఓకేనా. నేర్చుకోవచ్చు. కుట్టడానికి అయితే 15 నిమిషాలు పడుతుందండి. అంతకంటే ఎక్కువ పట్టదు ఈ పాయింట్. నార్మల్ పాయింట్ స్టిచ్ చేయడము. ఓకేనా. అట్లా చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. ఎందుకండి? నా వీడియోలు నచ్చట్లేదా ఏంటి మీకు? కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా లైక్ చేసి కమెంట్ చేయండి కొద్దిగా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక్కిస్తా చూసుకుంటున్నానండి. ఇదైతే వాళ్ళకి 15 ఇంచులు ఉంది. ఓకేనా. కరెక్ట్గా అట్లా కుట్టేసుకోవడం అయిపోయింది. చూస్తూ పాయింట్ అయితే కుట్టడం అయిపోయిందండి. ఇలా కొద్దిగా చూపియాలని కెమెరాను ఫోన్ని అట్లా తిప్పాను. ఇలా 2 మడతలు వేసేసుకొని అట్లా కట్ చేసేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసి ఇక అక్కడ అట్లా కట్ చేసేయడం వల్ల క్లాత్ అనేది మంచిగా నీట్గా అణిగిపోయి ఉంటుందండి. ఓకేనా. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఓకేనా. మంచి వీడియోలతో నేను మీ ముందు ఉంటాను. మీకు నేర్పిస్తాను. నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఓకేనా. బాయ్.